అందరూ కూడా చెప్పాలి, భక్తులందరూ కూడా అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేకాయ నమః. ఓం పరాగాయ నమః. మన హనుమతో సమేత శ్రీ రామచంద్ర స్వామినః దివ్య ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుతాయ నమః. ఓం మధుర మధుర నామ మధుర మధుర మనసులోన నీ రూపే పలుకులోన నీ పేరే. మనసులోన నీ రూపే పలుకులోన నీ పేరే. కలయజేసి కాపాడుమురా వేడుకోదు కళ్యాణ రామ. కలయజేసి కాపాడుమురా వేడుకోదు కళ్యాణ రామ. निश्चित तौर से वह क्षण समीप है जिसका इंतजार सदियों से लोगों का था। वो क्षण समीप है जिसका समूचा चराचर यक्ष गंधर्व सुर नर हर कोई आकर उसका साक्षी बन रहा है। समूचे भारत के सभी पंथ संप्रदाय मत मतांतर सभी धर्मों के धर्माचार्य महामंडलेश्वर हर कोई यहाँ मौजूद है। और निश्चित तौर से अगर देखें इन क्षणों के लिए कहा गया है कि नमन करें इस मातृभूमि।
ఈరోజు అయోధ్యలో రాముని విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమము సందర్భించి ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో జానంపేట వెంకటేశ్వర టెంపుల్లో ఈరోజు స్క్రీను లైవ్ ప్రజలకు చూపెట్టడం జరిగింది. ఈరోజు పండగ జరుపుకున్నటువంటి దినము ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దోరణాలతో ముగ్గులతో మరి ఆ రాముని పూజను చేసుకొని మరి ఆ అయోధ్యలో 500 ఏళ్ల క్రితము మూతబడినటువంటి దేవాలయాన్ని మళ్ళా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు రాముని అంకితం చేసినటువంటి సందర్భంగా మరి ఒక షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు జానంపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ఈరోజు లైవ్ వికసించి ఈరోజు వాళ్ళకు భోజన తాంబూలాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఒక నరేంద్ర మోడీ మరి ఈరోజు రాముణ్ణి ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మరి ఈ భారతదేశాన్ని కాపాడేది రాముడు కనుక ఆ రాముడు ఆశీస్సులు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ దేశ ప్రజలకు ఉండాలని, ఈ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో మరి పాడి పంటలతో మరి ఈ యొక్క భారతదేశాన్ని కాపాడే దిశగా ఆ రాముని కృప ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 500 సంవత్సరాల చిరకాల కోరిక కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావం ఆ యొక్క రామచంద్ర ప్రభువుకు అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలనేటువంటి ఆకాంక్ష మరి ఈరోజు ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి అయోధ్యలో ఆ యొక్క బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో మరి ఈ మన యొక్క కోరికను నెరవేర్చినందుకు వారికి కూడా దేశ ప్రజల తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క అయోధ్యలో రామ మందిరం అనేది లక్షలాది మంది ప్రాణ త్యాగాలు, అనేక రామ భక్తుల యొక్క పోరాటాలు మరి చివరిగా ఒక సమర్థమైనటువంటి ప్రధాని యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క కళ నెరవేరినందుకు మరి ఒక హిందూగా మనందరం కూడా గర్వించాలని చెప్పేసి కోరుకుంటూ మన యొక్క నరేంద్ర మోడీ కూడా మన యొక్క ఆశీస్సులు తిరిగి అందించాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. सभी सनातन धर्म प्रेमियों, आज करीब 500 साल पहले जो घटना घटी थी अयोध्या में, हमारे आराध्य देव प्रभु श्री राम भगवान का मंदिर तोड़ के वहाँ पे एक मस्जिद बनाई गई थी. उस मस्जिद की जगह काफ़ी संघर्ष करने के बाद, करीब 500 साल संघर्ष करने के बाद हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा एक अच्छा सराहनीय कदम उठाया गया. और इस 500 सालों के हमारी कई पीढ़ियों का जो इंतज़ार था, उनका एक सपना था कि आज उस जगह पे फिर से एक भव्य राम मंदिर खड़ा किया जाए. काफ़ी संघर्ष हुआ, कई सरकारें आई कई गई, लेकिन कुछ हुआ नहीं. कुछ स्वार्थी सरकारें थी, लेकिन मोदी जी ने निस्वार्थ सेवा करते हुए भारत के लोगों का, जनमानस का एक इरादा समझते हुए, उनकी भावना को समझते हुए बहुत ही बड़ा एक फैसला लिया. और आखिर 500 सालों के बाद आज उस जगह पे भव्य राम मंदिर का निर्माण हुआ. उनके कर कमलों द्वारा आज अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव चला. उसी संदर्भ में आज हमारे शादनगर ग्राम तेलंगाना में भी हमारे राम मंदिर में सभी सनातन धर्म प्रेमियों की सहमति से, सबके सहयोग से वो एक भव्य प्रोग्राम यहाँ पे रखा गया है, कार्यक्रम रखा.